టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా లైట్లు స్విచ్ ఆఫ్ చేసి నిరసన చేపట్టండి జేఏసీ పిలుపు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు ప్రొద్దుటూరు జేఏసీ ఆధ్వర్యంలో 2025 వక్ఫ్ సవరణ చట్టం కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 30వ తేదీ రాత్రి ఉదయం 9 గంటలు నుండి ఉదయం 9:15 వరకు లైట్ స్విచ్ ఆఫ్ చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు చుట్టూ ప్రాంతంలా వారు ప్రజా సంఘాల వారు, లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ మీ గృహలు, ఆఫీస్, షాప్, ఫ్యాక్టరీ, కంపెనీలలో లైట్ స్విచ్ ఆఫ్ చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని జేఏసీ సభ్యులు షేక్ సలీం, హిదాయతుల్లా, మౌలానా మక్బూల్ అహమ్మద్ కోరారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. సోదర మహాశైలారా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు పొద్దుటలోని జేఏసీ ఆధ్వర్యంలో మనము ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ముందుగా పెహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది భారతదేశ పర్యాటకులు చనిపోవడం జరిగింది, అమరులయ్యారు. వారి కోసం పొద్దుటూరు జేఏసీ తరపున 1 నిమిషం పాటు మౌనం పాటించి వారికి సంతాపం తెలియజేస్తున్నాం. పొద్దుటూరు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ బోర్డు 2025 సవరణ చట్టం కేంద్రం చేసింది, ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 9 గంటల నుండి 9:15 వరకు, అంటే 15 నిమిషాల పాటు లైట్ స్విచ్ ఆఫ్ చేసి నిరసన తెలియజేయడానికి మేము ప్రజలని ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రొద్దుటూరు ప్రజలందరూ, దేశవాసులందరూ మరియు రాజ్యాంగ ప్రేమికులు, లౌకికవాదులు ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్క పౌరుడు ఆ రోజు రాత్రి 15 నిమిషాల పాటు తమ ఇళ్లలో మరియు తమ షాపుల్లో, తమ ఫ్యాక్టరీల్లో, ప్రతి చోట మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ మీ ఇళ్లలో మీ ఇల్లాలకు చెప్పి, మీ సోదరులకు చెప్పి, మీ ఇరుగు పొరుగు వారికి చెప్పి, మీ బంధుమిత్రులకు చెప్పి దేశవ్యాప్తంగా మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ఈ లైట్ స్విచ్ ఆఫ్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొద్దుటూరు జేఏసీ తరపున మేము ప్రజలను కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ లైట్ స్విచ్ ఆఫ్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. तमाम शहर प्रद्दूर के मुसलमानों को ये पैगाम आल इंडिया मुस्लिम पर्सनल लॉ की जानिब से दिया जा रहा है कि जो वक्फ़ क़ानून एक्ट बनाया गया है हुकूमत की जानिब से, इसके ख़िलाफ़ जब तक रद्द ना हो जाए उस वक्त तक एहतजाजात करने का सिलसिला चल रहा है. उसी सिलसिले में एक ये भी पैगाम हमको पहुंचा है कि कल 30 तारीख़ को यानी चहारशंबे के दिन रात में 9 बजे से 9:15 तक, एक 15 मिनट तक अपने तमाम घरों में, फैक्ट्रियों में और ऑफिसों में, जहाँ कहाँ भी तुम हो, एक 15 मिनट क्या है बत्ती गुल करके बैठ जाना अंधेरे में. इससे हमारा गम और गुस्से का इजहार भी क्या है उन तक पहुँचाने का एक ज़रिया है. तो लिहाजा तमाम मुसलमान शहर से हमारी ये अपील है जेएसी की जानिब से कि
आप हमारे इस पैगाम को कबूल करके जो हम एहतजाज करना चाहते हैं उस एहतजाज का हिस्सा बने और अपने रोशन ज़मीर का क्या है इजहार करें, क्योंकि आजकल उन्हों कर लेती हैं इन्हों कर लेती हैं क्या बोल को समझते बैठे हैं, इनका उनका नहीं बल्कि सबका है। इसके वास्ते अपने ज़मीर को क्या है ज़िंदा होने की सबूत है हमारे वास्ते। लिहाजा तमाम लोगों से गुजारिश है कि अपने दोस्त अहबाब को, अपने रिश्तेदारों को और अपने अड़ोस पड़ोस को और जितने भी लोग जो सुकून चाहते हैं, अमन चाहते हैं, ऐसे तमाम लोगों तक क्या है हमारा ये पैगाम पहुँचाएँ ताकि इस एहतजाज को कामयाब करें और हुकूमत के ऊपर दबाव हो। लिहाजा तमाम लोगों से गुजारिश है कि हमारे इस एहतजाज को कामयाब करते हैं इस उम्मीद के साथ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అందరికీ నమస్కారం। రేపు 30వ తేదీ జరగబోవు లైట్ స్విచ్ ఆఫ్ చేయాలని మన సలీం భాయ్ మన హాఫీజ్ సాబ్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ 30వ తేదీ 9 గంటల నుంచి 9:15 వరకు కేవలం 15 నిమిషాలు మాత్రమే మొత్తం లైట్లు ఆఫ్ చేసి పరస్పరంగా ఒకరికొకరు సహకరించుకొని మన ఇరుగు పొరుగు వాళ్ళను ఖచ్చితంగా చెప్పి చేయించాల్సిన బాధ్యత మనందరిది। మనందరం కూడా కలిసి తప్పకుండా చేస్తాం కదా, తప్పకుండా చేయాలి। జై హింద్, జై భారత్।